హాయ్ నమస్తే. నేను సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం సేమియా బెల్లం పాయసం ఎలా ఈజీగా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. అలాగే ఎవరైనా పంచదార తినని వాళ్ళ కోసం బెల్లం సేమియా చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలో చెప్తానిప్పుడు. ముందుగా మీరు స్టవ్ పై కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఇందులో సేమియాలు ఈ కొలతలో నేను తీసుకున్నానండి గ్లాసు. వీటిని మంటని సిమ్‌లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సేమియాలు సిమ్‌లోనే చేయాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కళాయిలో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని, ఇక్కడ నేను కొన్ని బాదం పలుకులు, కిస్మిస్‌లు, అలాగే జీడిపప్పు వాడుతున్నానండి సేమియాలోకి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అలాగే నేను తీసుకున్న సేమియా కొలతలకి ఒక గ్లాస్‌కి 8 గ్లాసుల వరకు పాలైనా, నీళ్ళైనా లాస్ట్‌లో మనం కలిపే బెల్లం సిరప్ అయినా 8 గ్లాసులు పడుతుందండి. మళ్ళీ అదే కళాయిలో ఫస్ట్ నేనైతే 2 గ్లాసులు వాటర్ ఏస్తున్నాను. అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక స్పూన్ సగ్గుబియ్యాన్ని వేస్తున్నానండి. ఇది వేస్తే టేస్ట్ బావుంటుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒకసారి సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇక్కడ నేను 4:30 గ్లాసులు, అంటే మొత్తం 8 గ్లాసులు అనుకున్నాం కదా! 2 గ్లాసులు వాటర్, ఇక్కడ 4:30 గ్లాసులు పాలను తీసుకుంటున్నానండి. అవి కూడా ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసేసి, మంటని మీడియంలోనే పెట్టేసి, ఆ పాలను కూడా బాగా మరగనివ్వండి. పచ్చి పాలైనా తీసుకోవచ్చు, కాసిన పాలైనా వేసుకోవచ్చండి. మూతను పెట్టేసి ఒకసారి పాలు ఇలా ఉడుకుతున్నప్పుడు, మరుగుతున్నప్పుడు మనం సేమియాలను ఇందులో వేసేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకొని, మరొకసారి మూత పెట్టేసి మంటని మీడియంలో పెట్టేసి ఒకసారి సేమియాలని ఉడకనివ్వండి. ఇవి బాగా ఉడకనవసరం లేదండి. ఫస్టే మీరు బాగా ఉడికిపోతే గనక మొత్తం మెత్తబడిపోతాయి. ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం బెల్లం సిరప్ యాడ్ చేస్తాం కదా! బెల్లం సిరప్ యాడ్ చేసిన తర్వాత కూడా కాసేపు ఉడికించుకుంటే బావుంటుంది. ఒకసారి నేను చూపిస్తాను. మరీ ఎక్కువగా ఉడికిపోకుండా కొంచెం సేమియాలు మనకి మెత్తబడితే సరిపోతుంది. ఇలా మెత్తబడినప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు స్టవ్‌ని బంద్ చేసుకోండి. ఎందుకంటే పాల్లో డైరెక్ట్‌గా బెల్లం యాడ్ చేస్తే పాలు ఇరిగిపోతాయని భయం ఉంటే గనక, ఇలా సేమియా కొంచెం మెత్తబడినప్పుడు ఒకసారి మీరు స్టవ్ అనేది బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాసు సేమియాలకి చెప్పాను కదండీ మొత్తం 8 గ్లాసులని, గ్లాసున్నర బెల్లం సిరప్‌ని యాడ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్‌గా ఉంటుందండి. సరిపోదనుకుంటే గనక మీరు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇలాచీ, మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి, మరొకసారి స్టవ్ వెలిగించుకొని, ఈ బెల్లం అలాగే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసి ఉడికితే సేమియా టేస్ట్ అనేది బావుంటుందండి. మంటని మీడియంలో పెట్టి ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వండి. ఉడుకుతున్నప్పుడు ఒకసారి తీసి చెక్ చేసుకోండి. ఇంతకుముందు మనం కొంచెమే ఉడికింది కదా సేమియా, మిగిలిన సేమియా అనేది బెల్లం వేసిన తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని, దించుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి బెల్లం సేమియా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. రెసిపీ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.